తాజాగా నేచర్ కమ్యూనికేషన్‌లో ప్రచురితమైన ఒక పరిశోధనలో వరి కంటే చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న వంటివి సాగు చేయడం ఎక్కువ లాభదాయకమని కనుగొన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, అసహజ వర్షాభావం ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వరి సాగుపై ప్రభావం చూపుతున్నాయి. వర్షాధారంగా ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే భారతదేశం ప్రధానంగా నిలుస్తోంది. అయితే గడిచిన కొన్ని దశాబ్దాలుగా అధికంగా వరి సాగు చేయడంతో ఇతర ప్రత్యామ్నాయాల వైపు రైతులు మొగ్గు చూపడం మానేశారు. ఇదివరకు బాగా పండించిన కొర్రలు, జొన్నలు, సజ్జలు మరియు మొక్కజొన్న సాగు తగ్గిపోయింది. దీనివల్ల రైతుల దిగుబడి, రాబడి, వాతావరణ మార్పుల మీద ఆధారపడి అనేక సమస్యలు ఉద్భవించాయి. ప్రస్తుత పరిశోధన ప్రకారం వరి సాగును తగ్గించి జొన్న, సజ్జ, మొక్కజొన్న, కొర్రలు వంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తే రైతులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వరితో పోల్చితే ఇవి 50% తక్కువ నీటితో పెరిగే పంటలు. వరిలాగా కాకుండా మిగతా ధాన్యాలు అధిక ఉష్ణోగ్రతలోనూ పెరగగలుగుతాయి. మిల్లెట్స్‌లో ప్రోటీన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మార్కెట్‌లో ఇప్పుడు వీటికి మంచి డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాలు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో మిల్లెట్ సాగును మళ్లీ ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ సమీప వ్యవసాయ అధికారి సహాయంతో మీ పొలాల్లో కూడా చిరుధాన్యాల సాగు చేయండి. మీ ఇంటికి సిరి సంపదలు తెచ్చుకోండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మా కృషి జాగరణ తెలుగుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైతే రారాజు, రైతు రక్షణే దేశ రక్షణ.